కష్టకాలంలో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం కన్వీనింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్కే గౌస్ కోరారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద పంటలకు మద్దతు ధరలను చట్టబద్ధం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం లేకపోతే సమాజం లేదని, దేశానికి రైతులు వెన్నెముక లాంటి వారని పేర్కొన్నారు. అలాంటి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులపై ప్రభుత్వాలు దమనకాండను చూపుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ నాయకులు జి ముత్యాలరావు, ఎస్ చంద్రరావు, కె కల్లయ్య, పి వీరబాబు, పీడీఎస్యు నాయకులు కట్లం లక్ష్మణరావు, తుర్రం నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా పోరాటాలు చట్టబద్ధం చేయాలి. రైతాంగ పంటల గిట్టుబాటు ధరలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర కేంద్రాలలో రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధరలకు సంబంధించి చట్టబద్ధం చేయాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. 2020-21 13-14 నెలలు రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే 3 వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేస్తామని లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని ఈ రోజు దాకా అమలు చేయనట్టు పరిస్థితి ఉంది. ఇవాళ దాని స్థానంలోనే నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని తీసుకొచ్చి దేశంలో ఉండేటటువంటి వ్యవసాయ మార్కెట్లపై ఆధిపత్యం చెలాయించడం కోసం అదానీ అంబానీలకి ఈ యొక్క మార్కెట్లు వాటి మీద వ్యాపారం చేసుకోవడానికి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగానే విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇవాళ మిర్చి, పత్తి, పొగాకు, మిగతా అన్ని పంటలకు సంబంధించి ధరలు మొత్తం తగ్గిపోయినాయి. గత సంవత్సరం మిర్చి వచ్చేసి 25,000 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం 10,000 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. పత్తి 3-4 రూపాయలు కొంటా ఉన్నారు. మినువులు, పెసలు, మరి వైట్ బర్రీకి సంబంధించి కానీ మరి బ్లాక్ బర్రీకి సంబంధించిన పొగాకు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. అన్ని పంటలకు కూడా ఎంఎస్పీకి చట్టబద్ధం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.